నా పేరు తక్కలపల్లి రవీందర్రావు. బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నేను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అవిజ్ఞ మీడియా యాజమాన్యానికి, స్ట్రింగర్లకి, వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఎన్నికల పర్వంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తవడం జరిగింది. స్క్రూటినీ పర్వం కూడా పూర్తయింది. ఈ పరంపరలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల మన్ననలను పొందడం కోసం, గెలుపు ఓటముల కోసం ఈరోజు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక మాట చెప్పదలుచుకుంటే, అధికార పక్షంని ధీటుగా ఇలా బీఆర్ఎస్ పక్షం ప్రజల మద్దతు ముందుకు వెళుతున్నదని మేము అంటే తన విశ్వసించి చెప్పడం జరుగుతూ ఉంది. మాకు జరుగుతున్న ఆదరణ కానీ, ఏదైతే రిజర్వేషన్ల పరంగా 30 వార్డులలో అభ్యర్థిత్వం కోసం మాకు దరఖాస్తులు పెట్టుకున్న మా పార్టీ వర్కర్ల ఒత్తిళ్లు చూస్తే, వాళ్ళలో ఉన్న ఆరోగ్యవంతమైన పోటీతత్వం చూస్తూ ఉంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం తప్పకుండా కలుగుతూ ఉంది. దీనికి ప్రధానం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో 6 గ్యారంటీల పేరుతో ఆ రోజు సాధారణ ఎన్నికల్లో ప్రజలను ఆ రోజు ప్రజల వద్దకు ఓట్లు అడిగే క్రమంలో కూడా 420 హామీలను కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను విశ్వసించిన ప్రజలు వారిని అన్ని వర్గాల వారు ఆదరించి ఆ రోజు గెలిపించడం జరిగింది. ఏదైతే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు కానీ, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వెంటనే సత్వరం పనులు హామీలను సంపూర్ణ స్థాయిలో నెరవేరుస్తారని ఆశించడం జరిగింది. కానీ ఆ విధమైన ఆశ నిరాశగా మారింది. సగం కాలం 2 ఏళ్ళు ఆల్రెడీ పూర్తయిపోయింది. 2.5 ఏళ్ల కాలపరిమితి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి కూడా దగ్గర పడుతూ ఉన్నది. ఇక లాస్ట్ 6 నెలలు ఎలక్షన్ వాతావరణం ఉంటుంది. మిగిలింది ఇంకొక 2 ఏళ్ళే సుమారుగా. ఆ పట్టుదల ఉన్నట్టు ఈ మధ్యలో జరుగుతున్న, మీకు తెలుసు, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అడావుడి వర్కుల శంకుస్థాపనలు కానీ, లేకపోతే రెడీమిక్స్, తర్వాత హైజాక్స్ను ఆదరాబాదరా తీసుకొచ్చి వాటిని రోడ్ల మీద పోసి, సరే ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారా లేరా, తర్వాత అసలు ఆ ప్రొసీడింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అసలు ఆ రోడ్డు ఎంతకు శాంక్షన్ అయింది, ఏమైందన్న పర్టికులర్స్ కూడా లేకుండా రాత్రి పగలనకుండా ఈ వారం 10 రోజుల కాంచెలి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. రైట్, ఈ సమస్య ఉన్నదని ఇప్పటికైనా గుర్తించి మీరు రోడ్డు వేస్తున్నారు. ఇప్పటికైనా కొంత సంతోషమే. కానీ ఇది మీ రాజకీయ స్వార్థం కోసం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు గత ప్రభుత్వంలో గత శాసనసభ్యుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు 42 కోట్ల రూపాయల టఫెడ్కో నిధులతోటి ఆ రోజు నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా వివిధ వర్కులకు ప్రొసీడింగ్ తీసుకొస్తే, ఆ రోజు టెక్నికల్ ఇష్యూలతోటి ఆ రోజు అడ్డం పెట్టి ఆగడం జరిగింది. ఆ ఆగిన నిధులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిల్వ కూడా ఉండడం కూడా జరిగింది. వాటిని పూర్తి చేసే క్రమంలో ఈ సమంత శ్రద్ధ కూడా ఆ పనుల వైపు ఈ 2 ఏళ్ల కాంచెలి చూపెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో అదే నిధులను జీవో మార్చి, డేటు మార్చి మేమే తీసుకొచ్చామని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు ఆ కొత్త జీవోతోటి ఈ అడావుడిగా ముందుకెళ్తున్నారంటే, వాస్తవంగా వాళ్లకు ఆ ప్రజల సమస్యలు తీర్చే రోడ్డేసే దాని మీద కన్నా ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత చాలా ప్రగాఢంగా ఉంది, అది మమ్మల్ని కొట్టేసేటట్టుంది, మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంతైనా తగ్గించుకుందామని చెప్పి అడావుడిగా ఈ రోడ్డు నిర్మాణ పనులను జరుగుతూ ఉన్నాయి. ఆ చేపడుతున్న తీరే మనకు నిదర్శనం. ఎందుకంటే నిధులు లేకనో, వర్కులు శాంక్షన్ కాకనో ఆలస్యం అయితే కావచ్చు, కానీ ఇక్కడ నిధులు నిలువ ఉన్నాయి. ఆల్రెడీ ప్రొసీడింగ్ కాపీ, జీవో కాపీ గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మార్చుకొని తెచ్చుకున్నది. కానీ ఈ వారం 10 రోజుల కంచెలే బాగా హడావుడిగా ఎటు చూసినా, ఏం చేసినా ఈ పని ఆ పని అనుకుంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా, అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న రీతిలో ఈరోజు నాణ్యత ఉందా లేదా, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారా లేరా అనేది కూడా చూడకుండా ఆ జరుగుతున్న పనుల తీరే కాంగ్రెస్ పార్టీ మీద, లోకల్ నాయకత్వం మీద వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం అని పరోక్షంగా చెప్పకనే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, గత శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ప్రజలకు చేసిన సేవలు, పనులు, ఈరోజు 2 ఏళ్ల కాల పరిమితిలో మాధవరెడ్డి గారు చేసిన పనులకు పోల్చుకొని ఏదైనా మేము మోసపోయినాం,
తప్పకుండా అది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మళ్ళీ మాకు వచ్చే 5 ఏళ్ళు ఈ నర్సంపేట మున్సిపాలిటీలో మంచి జరుగుతుందని చెప్పి వారు విశ్వసిస్తూ ఉన్నారు. ఇంకా దీనికి ఒక ప్రధాన ఇంకోటి ఏంటంటే అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఒక ఎత్తు అయితే ఇది స్థానిక లోకల్ బాడీ ఎన్నిక. అంటే మున్సిపాలిటీ ప్రతినిధి అనేటోళ్ళు అక్కడ వార్డుకున్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్వేచ్ఛగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ప్రశాంత వాతావరణం కల్పిస్తే రాత్రి పగలనకుండా కూడా ఆ ప్రతినిధి నాకు ఏ ఆపద వచ్చినా ఏ మంచి జరిగినా ఏ చెడైనా నాకు భరోసాగా ఉంటాడు అనే వాతావరణంలో ఈ మున్సిపల్ ఎన్నికల ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని ఓటర్లు వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మీకు తెలుసు, గత ఏడాది కాంచెల్లి పాలకవర్గం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే మున్సిపాలిటీ ప్రతినిధులం అన్నట్టుగా ఇష్టారాజ్యంగా, అందరు కూడా కాదు, కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా మేం చెప్తేనే వేదం, మేం చెప్పిందే చెయ్యాలి అని చెప్పి అధికారుల మీద కూడా ఆఖరికి శానిటేషన్ వర్కరు నుండి మొదలుకుంటే మున్సిపల్ కమిషనర్ వరకు కూడా హుకుములు జారీ చేసుకుంటూ ఇబ్బందులు పెడుతూ ఉన్న క్రమంలో ఉద్యోగస్తులు అధికారులు కూడా నానా గోసపడుతూ మా విద్యుత్ ధర్మాన్ని మా ఉద్యోగ ధర్మాన్ని కూడా మేము నిస్వార్థంగా చేద్దామనే పరిస్థితులు ఇక్కడ లేకుండా కాంగ్రెస్ వ్యక్తులు చేస్తూ ఉన్నారు. సార్ మేము ఏం చేయాలి, మాదే దారుణంగా ఉంది, ఇగేమన్నా అంటే మేము మళ్ళా అధికార పార్టీ కదా, ప్రభుత్వం వారిది కదా అని చెప్పి వారు నిస్సహాయతను ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ కింది స్థాయి శానిటేషన్ వర్కర్ నుండి మొదలుకుంటే కమిషనర్ వరకు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరుగుతూ ఉంది. అంటే ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ప్రశాంత వాతావరణం, స్వేచ్ఛా వాతావరణం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కొందరు కాంగ్రెస్ వ్యక్తుల వల్ల ఈరోజు చెడిపోయి ఉంది. ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎందుకంటే ఇది మధ్యతరగతి చిన్నకారు మధ్యతరగతి కుటుంబీకులే, ఆర్థిక వనరులు అది లేని కుటుంబీకుల సంఖ్య పర్సంటేజే ఈ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉంది. 41,000 ఓటర్లతో కూడుకున్న ఈ మున్సిపాలిటీ పరిధిలో విలీన 8 గ్రామాలతో చూసినా పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం. నర్సంపేట పట్టణం పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పొట్ట చేత పట్టుకొని పని చేసుకుంటే బ్రతికే కుటుంబాల శాతమే ఇక్కడ ఎక్కువ ఉంది. వారు ఏం కోరుకుంటారు, ఆపదొచ్చినా ఏదొచ్చినా ఆదుకునేవారు, ప్రశాంతంగా పోయి సమస్యను చెప్పుకుంటే వినేవాళ్ళే కావాలని కోరుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాతావరణం కాంగ్రెస్ వ్యక్తుల వల్ల చెడిపోయిందన్న విషయం కూడా ఈరోజు నర్సంపేట పట్టణ మున్సిపల్ ఓటర్లు అందరూ కూడా గుర్తించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఆ యొక్క చెడు వాతావరణాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఈ రోజున్న భూములన్నీ అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఏదో కలో గంజో పైసో గైసో కూడగట్టుకొని పిల్లలకు 200 గజాలు 300 గజాలు రోడ్డు వెమ్మటో లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నర్సంపేట పట్టణంలో స్థిరపడ్డ వారు మాకు నివాసం ఏర్పడుకుంటే మా పిల్లలకు అక్కడికి వస్తుందని చెప్పి ఆ కొనుక్కున్న భూములకు ఈరోజు గ్యారంటీ లేని పరిస్థితి కాంగ్రెస్ వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు జరగడం జరిగింది. ఒక పక్క చూస్తేనో భూముల పరిస్థితులు దారుణంగా పడిపోయి ఉన్నాయి, ఉన్న భూమికి రక్షణ లేకుండా ఉంది. అలాంటి వాతావరణంలో ఈరోజు ప్రజలు ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటికి పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే దందాల పేరుతోటి ఒక ప్లాట్కి ఒకరితో పంచాయతీ, తర్వాత దారులను కబ్జాలు పెట్టుకుంటూ లేకపోతే భూములను కబ్జాలు పెట్టుకుంటూ మట్టి దందా పేరుతో ఒకరిద్దరు వ్యక్తులే బతకాలి తప్ప మిగతా వాళ్ళు దాని మీద ఆధారపడ్డ చిన్న స్థాయి అంటే ట్రాక్టర్ యజమానులు, జేసీబీ యజమానులు, లేకపోతే వాళ్ళ కుటుంబ పోషణ కోసం, వాళ్ళ వర్కర్ల పోషణ కోసం చిన్న స్థాయిలో చేసుకునే వాళ్ళందరూ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా గతంలో ఎప్పటిండైనా కూడా ఆ వృత్తిపర వ్యాపారాన్ని చేసుకునే జరుగుతుంది. ఈరోజు వాటన్నింటినీ బంద్ చేయించి ఒకరిద్దరు వ్యక్తులే, అది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ఈ వ్యాపారం చేస్తారంటూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, పోలీసు యంత్రాంగం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇలా కొన్ని కుటుంబాలు పొట్టన కొట్టిన తీరు చాలామంది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధినే ఉన్నాను. కానీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎక్కడైతే నేను కోల్పోయినా అంటే గౌరవమో మర్యాదో ఆ గుర్తింపునో లేక నన్ను నమ్ముకున్న ప్రజలకు, నన్ను నమ్ముకున్న క్యాడర్కు ప్రోత్సాహం దొరకని రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన ఈ 15 రోజులలో చూస్తున్న పరిణామాలు దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తున్న తీరు చూస్తుంటే నాకే విస్మయం కలుగుతూ ఉంది. అంటే ఈ విధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల తీరు, ప్రవర్తన వాడల్లో కానీ పట్టణంలో కానీ ఇంత దారుణంగా ఉందా? అంటే ఇంత విధంగా ప్రజలు చర్చించుకుంటున్నారా? అంటే అంతర్గతంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఎందుకంటే ఈ ఓటుతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోకపోవచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగకపోవచ్చు, మాధవరెడ్డి గారి శాసనసభ్యత్వం రద్దు కాకపోవచ్చు. కానీ ప్రజలంటే గౌరవించే ప్రవర్తన మళ్ళీ వస్తుందేమో అని ప్రజలను విస్మరించిన వీరు,
ప్రజలను అఘోరపరుస్తున్న వీరు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వీరు ఈరోజు అయ్యో ప్రజలు మన మీద ఆగ్రహంతో ఉన్నారు అంటే మనం మట్టి కొట్టుకపోవడం ఖాయం వచ్చే ఎన్నికల వరకు. కాబట్టి మనమేదో తప్పు చేస్తూ ఉన్నాం, ఆ తప్పులను సవరించుకుందాం, సోదరభావంతో మంచి వాతావరణంతో అందరినీ గౌరవిద్దాం, రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎలా బతికినా వాళ్ళకు స్వేచ్ఛనిద్దాం అని గుర్తు మళ్ళీ రావాలి అంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్కు గుణపాఠం నేర్పాల్సిందే. బీఆర్ఎస్ వ్యక్తులను, బీఆర్ఎస్ అభ్యర్థులను, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే నిలబడుతున్న వ్యక్తులను గెలిపిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ వారు నెత్తికెక్కిన కళ్ళు మళ్ళీ కూడా దిగి ఈ ప్రజల వైపు చూడడానికి వీలవుతుంది. కాబట్టి తప్పకుండా నేను మీ ద్వారా కూడా కోరుకుంటా ఉన్నాం. అంటే ప్రజలందరూ కూడా ఆల్రెడీ మేము వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది, వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఒకటి మాత్రం, ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎవరిని కూడా ప్రజలను ఓటర్ను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్ళినా వాళ్ళు పలకరిస్తూ ఉన్నారు. కానీ నర్సంపేటలో జరుగుతున్న తీరును కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈరోజు 2 ఏళ్ల కాల పరిమితిలో చేయని అభివృద్ధి ఇంత అడవుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఓట్లు వచ్చినప్పుడే, ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తాం తప్ప మేము అంటే ఆ తర్వాత కాలంలో ఈ పదవి కాలంలో మళ్ళీ గుర్తుకు రామా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అయినా సంతోషం, ఈ ఎన్నికల సందర్భంగానైనా సుదీర్ఘకాలంగా కూడా రోడ్డు అధిగతి లేని వాడలు వీధులు ఎన్నో ఉన్నాయి. ఆ పుణ్యానన్నా అంటే బీఆర్ఎస్ భయంతోనైనా ఈరోజు ఆ రోడ్లు పడుతున్నాయంటే ఆడ కూడా మాకు తృప్తే ఉంది. ఎటొచ్చినా ఏం కావాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు అభివృద్ధి జరగాలి, ప్రజలను దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్న సమస్యల నుండి విముక్తులు కలగాలన్నదే అది మేమైనా లేక ఈరోజు అధికార పక్షంలో ఉన్నవారైనా చేపట్టాలనుకున్నాం. అందులో మేము కొంత అంతిమ విజయం సాధించామని అనుకుంటా ఉన్నాం. ఎలా ప్రజలను ఈ రోజు ఆ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్న తీరుతోటే మాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మరొకసారి మీ ద్వారా కూడా కోరుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ప్రేమతో వారికి ఇచ్చిన హామీలన్నింటినీ 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సంపూర్ణ స్థాయిలో మొక్కుబడిగా కొన్నే కాకుండా సంపూర్ణ స్థాయిలో 100కు 100% నెరవేర్చాలి. అంటే మున్సిపాలిటీలో వాళ్లకు భయం కలిగే రీతిలో ఫలితాలు బీఆర్ఎస్ వైపు ఉంటేనే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా మరొకసారి నర్సంపేట పట్టణ ఓటర్ మహాశైలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం, జై తెలంగాణ.